సిద్దిపేట పట్టణంలో గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల్లో 26 మంది అభ్యర్థులు లేటుగా రావడంతో పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతించకపోవడంతో వెనుతిరిగారు వెళ్లిపోయారు. సిద్దిపేటలో 37 గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల్లో 13,401 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 5:30 గంటల వరకు పరీక్షలు జరిగాయి. గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS 2023 సెక్షన్ అమల్లో ఉంది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు, అభ్యర్థులను చెక్ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్ 3 ఎగ్జామ్స్లో భాగంగా ఈరోజు సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో టోటల్గా 16 సెంటర్లు ఉండటం జరిగింది. ఈరోజు 8:30 నుంచి 9:30 వరకు మనం ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో లోపలికి పంపినాం. 9:30 తర్వాత కూడా కొంతమంది రావడం జరిగింది. వాళ్ళందరినీ సుమారు ఒక 10-15 మందిని కూడా రిటర్న్ చేయడం జరిగింది. ఇప్పుడే కాకుండా మళ్ళీ మధ్యాహ్నం సెషన్లో కూడా మనకి 3 to 5:30 ఉంది. మనం పంపించే టైమింగ్స్ 1:30 to 2:30. 2:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క నిమిషం లేట్ అయినా లోపల పంపడం జరగదు. మార్నింగ్ ఈరోజు ఎవరైతే లేట్గా వచ్చారో భవిష్యత్తులో ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవాలి. వాళ్ళు హాల్ టికెట్స్, ఫొటోస్ మర్చిపోవడం, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడుండో తెలియకపోవడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి లేట్గా రావడం జరిగింది. అదేవిధంగా రేపు మార్నింగ్ కూడా మళ్ళీ మనకి 10 to 12:30 ఉంది. సేమ్ టైమింగ్స్ 8:30 to 9:30 లోపల అందరినీ లోపల పంపుతాం. 9:30 తర్వాత ఎవరు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో పంపం. ఈ 16 సెంటర్లో కూడా మనం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.